కొన్ని ఎఫర్మేషన్స్ నేను మీకు టిక్ చేపిస్తాను, వీటిని మాత్రం మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ఎస్, ఫస్ట్ ఇది అండ్ సెకండ్ది 18th ఎఫర్మేషన్. 18th, విశ్వంలో నా ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. తెరుచుకుంటాయి వద్దు, తెరుచుకున్నాయి. 18th ఎఫర్మేషన్. ఇది కూడా రౌండ్ అప్ చేయండి. ప్రతి ఒక్కరికి ఉండాలి ఇది. ఓన్లీ బారింగ్స్లో ఉన్న వాళ్ళు మాత్రమే కాదు, అందరూ చేయాలి, అందరూ కనెక్ట్ అవ్వాలి. విశ్వంలో ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. విశ్వంలో నాకు ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. ఈ మాటని ఎవరైతే ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉన్న వాళ్ళు మార్నింగ్ 108 టైం పక్కన రాసుకోండి. 108 సార్లు చేయగలుగుతారో వాళ్ళకి అవకాశాలు ఓపెన్ అవుతాయి. విశ్వంలో నాకు ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. విశ్వంలో నాకు ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. విశ్వంలో నాకు ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. ఇది నాన్ స్టాప్గా రన్ అవ్వాలి. 18th ఎఫర్మేషన్. అలాగే నెక్స్ట్ పేజ్ తీసేసుకోండి. 32 నాకు లాభదాయక పరిచయాలు ఏర్పడుతున్నాయి. నాకు లాభదాయక పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఈ ఎఫర్మేషన్ కూడా ఇది ఎఫర్మేషన్ లాగా కాకుండా మీ మైండ్లో ఎప్పుడు గుర్తుండిపోవాలి, మీ మైండ్ కనెక్షన్లో. ఈ క్లాస్కి ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఉన్నారు, ముద్రాస్ క్లాస్ నుంచి మీకు పీపీటీ పంపిస్తారు. నేను ఏదైతే చదువుతున్నానో తర్వాత రికార్డు కూడా ఉంటుంది, అది చూసి ఫాలో అవ్వండి. ఓకే, సీతారాం గారు డన్. ఎస్, సో 32 నోట్ చూసుకోండి. నాకు లాభదాయక పరిచయాలు ఏర్పడుతున్నాయి. నాకు లాభదాయక పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఎంతమందికి ఎమోషన్ ఎప్పుడు ఉంటుంది? హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, డన్. ఇప్పటి నుంచి క్రియేట్ చేయండి. నాకు లాభదాయక పరిచయాలు ఏర్పడుతున్నాయి, నాకు లాభదాయక పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇదొకటి. 37, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నాకు ఆకస్మిక ధనయోగం ఉంది. నేను డబ్బుల విషయంలో నా చరిత్రను తిరగరాస్తాను. రాసాను అనొచ్చు, రాస్తాను అని. ఆకస్మిక ధనయోగం అనే పదం మాత్రం అసలు వదలకూడదు మీరు. ఆకస్మిక ధన యోగం, ఆకస్మిక ధన యోగం, ఇది మాత్రం మీరు వదలకూడదు. దీన్ని మీరు అసలు ఇంకా కన్సిడర్ చేసేయాలి మీ బ్రెయిన్లో. ఆకస్మిక ధనయోగం ఉంది, నేను డబ్బుల విషయంలో నా చరిత్రను, అంటే ఫస్ట్ మల్టీ మిలియనర్ అవగానే అది ఆటోమేటిక్గా జరిగితే చరిత్రను తిరగరాస్తాను. ఆ పేజ్లో 32, 37 ఇవి ఎప్పుడు మీరు రెగ్యులర్గా, అన్నీ ఇంపార్టెంటే, బట్ ఇవి మాత్రం ఇంక వదలకుండా ఫాలో అవ్వాల్సిన ఎఫర్మేషన్స్. ఓకే, డన్. తర్వాత నెక్స్ట్ పేజ్లో తీసుకోండి. అంతులేని సంపదకు తాళం చెవి నేనే. 41, అంతులేని సంపదకు తాళం చెవి నేనే. అంటే ఆ కీయే నేను, నాలోనే ఉంది. ఆ కీ ఎనర్జీ నాలోనే ఉంది, నేనే ఆ కీ ఎనర్జీ, నేనే. మీకు మీ మైండే ఆ ఎనర్జీ అనేది తెలియాలన్నమాట. అంతులేని సంపదకు, విశ్వంలో సంపద అంత అధిక స్థాయిలో ఉంది, ఇన్ఫినిటీ ఎనర్జీ. అది నమ్మాలి ఫస్ట్. అది నమ్మి ఆ సంపదకి ఆ కీ ఎవరు? ఇది నేనే. ఇప్పుడు ముఖేష్ అంబానీ ఎవరికి? ఆయన మైండే. ఎస్, ఇంకా మిగతా వాళ్ళు ధనవంతులు ఎవరికి? వాళ్ళ మైండే. అదే ఎమోషన్ మీరు కూడా. ఇప్పుడు నేను మల్టీ మిలియనర్ అయ్యాను అంటే కీ ఎక్కడుంది? నా మైండ్లోని. అది కూడా ఎలాంటి సంపదకి? అంతులేని సంపదకి. అది మీరు తీసుకోవాలి. 41 తర్వాత 51, ఇవన్నీ తర్వాత మీరు ఒక లిస్ట్ చేసుకోండి. 51 నా డబ్బు పెట్టుబడి నాకు రెట్టింపు లాభాలను ఇస్తుంది. ఇది ఎవరైనా కానీ చేయాల్సిందే. నా డబ్బు పెట్టుబడి అంటే ఏ చిన్న ఇన్వెస్ట్మెంట్ చేసినా మీరు రెట్టింపు లాభాలని, ఇంకా అవసరమైతే 1000 టైమ్స్ అని కూడా అనుకోవచ్చు, లాభాలని ఇస్తుంది అనే ఎమోషన్ తీసుకోవాలి. తర్వాత మళ్ళీ 62, ధనయోగం అనేది ఎక్కడ వదలొద్దు. నాకు ధనయోగం ఉండడం వల్ల ఏది చేసినా సఫలమవుతుంది. నాకు ధనయోగం ఉండడం వల్ల ఏది చేసినా విజయం పొందుతున్నాను. ఆ ఎమోషన్ సఫలం అంటే పాజిటివ్ రిజల్ట్ వచ్చింది అని. ఈ ఎమోషన్ 62 తీసుకోండి. 62 టిక్ చేసుకోండి. ఓకే, డన్. తర్వాత
నెక్స్ట్ పేజ్లో 63 నా ఆర్థిక పరిస్థితులు నాకు అనుకూలంగా మారి నేను మల్టీ మిలియనియర్ని అయ్యాను. ఎవరు చేసినా అయ్యాను అని చేయండి. మీరు ఇంకా ఈ 3 months ఏదైతే మల్టీ మిలియనియర్గా మీ ఎనర్జీని చూసారో అదే మీ మైండ్లో పెట్టుకోవాలి, అదే మీ కనెక్షన్లో ఉండిపోవాలి. నెక్స్ట్ మీరు క్లాసెస్ అటెండ్ అవుతారు కదా, August 12th. ఎవరైతే అటెండ్ అవుతారో వాళ్ళు ఓకే, అటెండ్ అవ్వలేని వాళ్ళు కూడా ఈ ఎఫర్మేషన్స్ని టార్గెట్ పెట్టుకుని 21 days ఫాలో అవ్వండి. అయ్యే వాళ్ళైతే వీటన్నిటిని లిస్ట్ అవుట్ చేసుకుని లాస్ట్లో ఎండింగ్లో చేసేలాగా ఫోకస్ చేస్తారు. ఎస్, నా ఆర్థిక పరిస్థితులు నాకు అనుకూలంగా మారి నేను మల్టీ మిలియనియర్ అయ్యాను. 63ది. ఎస్, అదొకటి. తర్వాత 69, ఇది మాత్రం మీరు తెలియకుండానే కోరుకుంటారు, కానీ ఇప్పటి నుంచి ఈ పదంతో కనెక్ట్ అవ్వాలి. నేను పూర్తిగా విలాసవంతమైన ప్రపంచంలో నివసిస్తున్నాను. ఎంతమంది మిమ్మల్ని చూసినా అబ్బా వీళ్ళలా జీవిస్తే బాగుండని అనిపించాలి. అలాంటి ఇల్లు ఉండాలి, అలాంటి లగ్జరీ లైఫ్ ఉండాలి, అలాంటి ఫర్నిచర్ ఉండాలి, అలాంటి స్టేటస్ ఉండాలి. స్టేటస్ అనేది ఈ మధ్యకాలంలో నెగిటివ్ కాదు, పాజిటివ్. మిమ్మల్ని రెస్పెక్ట్ చేయాలి అన్నా, మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే మీరు ఎంత సంపాదించినా కానీ రోజు మీ కంటికి కనిపించే ఎనర్జీ ఏంటి? ఇల్లు. అలానే ఇల్లు అప్పు చేసి కొనడము, అప్పు చేసి తీయడం అలా కాదు. ఇల్లు కోసం ఎంత ప్రయత్నమైనా చేయండి, కానీ మీరు ఉండే ఇల్లు మాత్రం లగ్జరీగానే ఉండాలి. అలా మీ మైండ్ని ఫిక్స్ చేసేసుకోండి. మీరు వెళ్ళే ప్లేసెస్ కూడా లగ్జరీగా ఉండడం అంటే వస్తువుల రూపేణా హై కనెక్షన్ ఉంటే ఒకటే కాదు. ఒకవేళ మీరు ఏదైనా ఒక అడవిలోకి వెళ్ళినా చెట్లను తాకుతున్నా కూడా మీకు విలాసవంతమైన కంఫర్ట్స్ని ఇచ్చే ఎనర్జీస్ని క్యారీ చేయాలి మీ వస్తువుల రూపంలో, మీ బ్రెయిన్ రూపంలో. ఎస్, అలాంటి స్థితి మీరు కలిగి ఉండాలి. నేను పూర్తిగా విలాసవంతమైన ప్రపంచంలో నివసిస్తున్నాను అంటే లగ్జరీ లైఫ్లో, లగ్జరీ వరల్డ్లో నివసిస్తున్నాను. 69, ఇది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత 78 ఉండాలి. నిద్ర సమయాల్లో కూడా నేను మిలీనియర్ ఎనర్జీలో ఉంటున్నాను. 72, నిద్ర సమయాల్లో కూడా నేను మిలీనియర్ ఎనర్జీలో ఉంటున్నాను. 72, 72, నిద్ర సమయాల్లో కూడా నేను మిలీనియర్ ఎనర్జీలో ఉంటున్నాను. తర్వాత నెక్స్ట్ పేజీ 80ది, సరైన డబ్బు ప్రణాళికలతో నేను మిలీనియర్ని అవుతున్నాను అనొచ్చు, అయ్యాను అనొచ్చు. ఎస్, 80, 80. ఇంకా లాస్ట్గా 90, ఎండింగ్ ఎఫర్మేషన్, స్టార్టింగ్ ఎఫర్మేషన్ ఎప్పుడు ఇంపార్టెంటే. నా ఆర్థిక పరిస్థితులు నాకు అనుకూలంగా మారి నేను ఫస్ట్ మల్టీ మిలియనియర్ని అయ్యాను. ఫస్ట్లో ఏం చెప్పాము? నా కుటుంబాలన్నింటిలో నేను ఫస్ట్ మల్టీ మిలియనియర్గా జీవిస్తున్నాను. సేమ్ అదే మళ్ళీ ఇక్కడ తీసుకుంటున్నాము. నా ఆర్థిక పరిస్థితులన్నీ నాకు అనుకూలంగా మారి నేను మల్టీ మిలియనియర్ని అయ్యాను. ఎస్, ఇప్పుడు మనము థ్యాంక్ యూ చేసే మెడిటేషన్లో మీరు అన్ని రోజు కావాలంటే ఒక 10 నిమిషాలు కూర్చుని పేపర్లు తీసుకుని మంచిగా అన్ని ఇన్ఫర్మేషన్స్ బాగా చదవండి. కానీ ఇప్పుడు నేను ఏవైతే టిక్ చేయించానో వాటిని మాత్రం నేను విజువల్ చేయిస్తాను. ఈరోజు ఏవైతే టిక్ చేశానో వాటిని విజువల్ చేయిస్తాను చక్రాస్ మెడిటేషన్ తర్వాత. ఆ తర్వాత బారింగ్ ఎనర్జీస్కి ఒక హీలింగ్ నేను ఇస్తాను, ప్లస్ మీరు కూడా హీలింగ్ తీసుకుందరు కానీ మీ సెల్ఫ్ కనెక్షన్లో. కాబట్టి మీరు ఏం చేయాలి అంటే ఆఫ్టర్ మెడిటేషన్ త్రాటకాన్ని స్కిప్ చేస్తున్నాను. రేపు ఎల్లుండి మాత్రం త్రాటక మెడిటేషన్ పక్కాగా చేయాలి. క్యాండిల్స్ తెచ్చుకోండి. ఇప్పుడు స్కిప్ చేస్తున్నాను. డైరెక్ట్ మనం చక్రాస్ మెడిటేషన్కి వెళ్తాము. ఆఫ్టర్ మెడిటేషన్ తర్వాత, విజువలైజేషన్ తర్వాత నేను రాయమని చెప్తాను. మీరు ప్రజెంట్ ఏ మనీ ఎనర్జీ ప్రెజర్ ఉంది అనేది దాంతో కనెక్ట్ అవుతారు కానీ. ఎస్, ఆ ఎనర్జీ ఆ టాస్క్లోకి వెళ్దాం. అయితే ఒక చిన్న గమనిక, ఇది రికార్డ్ ఉండదు. ఇప్పుడు క్లాస్ అంతా ఉంటుంది, లాస్ట్ ఇచ్చే హీలింగ్ రికార్డ్ ఉండదు. సో అది గమనించండి. అలా అని మరీ ఎక్కువ లేట్ చేయను. 5:30 నుంచి 6 మధ్యలో కంప్లీట్ చేస్తాను. అయ్యేకనే వెళ్ళండి అందరూ. ఎస్, డన్. థ్యాంక్ యూ. మనం బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తూ బాడీ మీద ఫోకస్ చేద్దాము. ఇంకా పేపర్స్ పక్కన పెట్టుకుని నీట్గా అరేంజ్ చేసి పేపర్స్ పక్కన పెట్టుకుని ఎస్ చేయండి, స్టార్ట్ చేయండి, కనెక్షన్ స్టార్ట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్.
బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఐస్ క్లోజ్ చేసుకుని బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నేను బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చెప్తూ ఉన్నా, మీరేమో పేపర్ సర్దుకుంటూ ఉన్నారు. ఎస్, డన్. ఐస్ క్లోజ్ చేసుకుని రెడీ, 1 2 3 కమాన్ ఎవ్రీవన్, టేక్ ఎ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్, టేక్ ఎ డీప్ బ్రీత్ అవుట్. సురక్షితంగా ఉన్నాను, క్షేమంగా ఉన్నాను, బలంగా ఉన్నాను, ధైర్యంగా ఉన్నాను, శక్తితో ఉన్నాను, జ్ఞానంతో ఉన్నాను, ఆనందంతో ఉన్నాను, ఆశ్చర్యంగా ఉన్నాను, సంపదతో ఉన్నాను, పాజిటివ్ ఎనర్జీలో ఉన్నాను, లగ్జరీ లైఫ్లో ఉన్నాను, నచ్చిన జీవితం జీవిస్తున్నాను, మిలీనియర్గా ఉన్నాను, కుటుంబంలో అందరము స్వేచ్ఛగా ఉన్నాము, ఎన్ని కావాలనుకుంటే అన్ని అద్భుతమైన లాభాలని పొందుతున్నాం. టేక్ ఎ డీప్ బ్రీత్, బ్రీత్ అవుట్. కపాలపతి స్టమక్ మీద ఫోకస్ చేసి భుజాలు 2 స్ట్రైట్గా పెట్టి 2 చేతులు ఏదో ఒక ముద్రలో ఉంచుకుని రెడీ. రుద్రముద్ర వేసుకోవచ్చు, లేదా మీకు ఏది నచ్చితే ఆ ముద్రలో ఉండండి. రెడీ, 1 2 3 స్టార్ట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. నార్మల్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. మళ్ళీ ఒకసారి రెడీ, 1 2 3 కమాన్ ఎవ్రీవన్, టేక్ ఎ డీప్ బ్రీత్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. లాస్ట్గా ఇంకొకసారి టేక్ ఎ డీప్ బ్రీత్. కొంచెం తల పైకి పెట్టి చేయండి, అలా కిందకి దించితే ఎనర్జీ ఫ్లోస్ మారిపోతాయి. ఎస్, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. థ్యాంక్ యూ. డైరెక్ట్ చక్రస్ మీదకి ఫోకస్ తీసుకుని వెళ్ళిపోండి. వెన్నెముక ఎండింగ్లో ఫస్ట్ చక్ర. ఈ చక్ర యాక్టివేషన్ మీరు చేసుకోవాలి అంటే సింపుల్గా 2 ఒకటి, మనస్ఫూర్తిగా భూమి మీద చెప్పులు లేకుండా నడవగలగడం ఎప్పుడైనా మీకు అవకాశం దొరికిన దగ్గర. 2, మీ ఎనర్జీస్ని ఎక్కువగా భూ కనెక్షన్లో ఉంచుకోవడం. యూనివర్స్ కనెక్షన్, భూ కనెక్షన్, సెక్యూర్ అని, సేఫ్ అని మీతో మీరు మాట్లాడుకుంటూ మీ ఎనర్జీని భూ కనెక్షన్లో ఉంచుకోవాలి. ఇది 2వ ఎనర్జీ కనెక్షన్. ఇప్పుడు లం శబ్దం చేస్తూ మిమ్మల్ని మీరు ఒక్కసారి భూశక్తితో పూర్తిగా కనెక్ట్ అయినట్లుగా ఫీల్ తీసుకుని లం శబ్దాన్ని స్టార్ట్ చేయండి. లం 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 లం
లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం లం రెడ్ ఎనర్జీ బాడీ అంతా రెడ్ ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లుగా చూసుకోవాలి. లం 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 కమన్ ఎవ్రీవన్. లం లం బాడీ అంతా చూడండి. లం లం మూలాధార నుంచి మొత్తం ఎనర్జీ అంతా పైకి ఒక కాంతిలాగా లేస్తున్నట్లుగా చూడాలి. లం 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 yes come on everyone lam 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 breathe in breathe out అదే వైబ్రేషన్ తీసుకుంటూ మనస్ఫూర్తిగా స్వాదిష్టాన చక్ర కనెక్షన్ తీసుకోండి. స్వాదిష్టాన చక్ర యాక్టివేట్ చేసుకోవడానికి సింపుల్గా ఒకటి నీటిలో ఉప్పు నీళ్ళలో సముద్ర స్నానం గోదావరి స్నానం చేసినప్పుడు స్వాదిష్టాన భావాలు అనేవి రిలీజ్ అవుతాయి. అట్ ద సేమ్ టైం మీకు మంచిది కూడా. ఎప్పుడైనా ట్రై చేయండి. స్వాదిష్టానం మీద ఫోకస్ చేసి ఆరెంజ్ కలర్ ఎనర్జీని చూస్తూ మనస్ఫూర్తిగా వం 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 మణిపుర చక్ర ఫోకస్. బాడీ అంతా కూడా ఆ ఎమోషన్ పంపించాలి. చక్రాన్ని ఒక బాల్ లాగా చూసి స్టమక్ దగ్గర ఎక్కువ సూర్యరశ్మిలో ఉన్న వాళ్ళకి మణిపుర చక్ర యాక్టివేషన్లో ఉంటుంది. ఎస్ చక్రాన్ని మనస్ఫూర్తిగా ఫోకస్ చేస్తూ రమ్ బాగా ఎల్లో కలర్ ఎనర్జీ, అక్కడ నుంచి రెడ్ ఎనర్జీ, ఆరెంజ్ ఎనర్జీ, ఎల్లో ఎనర్జీ మూడు ఒకదాంతో ఒకటి కనెక్ట్ అవుతూ పైకి లేవాలి మీ పై వరకు. ఎస్ రమ్ 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 రం 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 రం. బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్.
ఆ 3 చక్రాస్ ఎనర్జీస్ అలా పైకి ఫ్లో అవుతూ హార్ట్ చక్రాన్ని తాకుతూ హార్ట్ చక్ర యొక్క భావం తీసుకోండి. హార్ట్ చక్ర యాక్టివేట్ అవ్వడానికి మీరు మామూలుగా ఫిజికల్గా చేయాల్సింది చెట్లతో మాట్లాడడము, చెట్లతో కనెక్ట్ అవ్వడము, చెట్లని తాకడము, చెట్లను కౌగులించుకోవడము చేస్తే హార్ట్ చక్రాలో ఉన్న ఎనర్జీ అంతా కూడా బ్లాకింగ్ ఎనర్జీ పోయి హ్యాపీగా అవుతుంది. ఓకే, డన్. స్టార్ట్ చేయండి. గ్రీన్ ఎనర్జీ మణిపుర చక్రం, గ్రీన్ ఎనర్జీ అనాహత చక్రం. యం 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 యం. Breathe in, breathe out. ఎస్, ఆ వైబ్రేషన్ని తీసుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ అన్ని చక్రాస్ అలైన్మెంట్ని చూస్తూ గొంతు వరకు తీసుకుని రండి. గొంతు వరకు కనెక్షన్ ఇవ్వండి. ఇది మీ ఎనర్జీని ఇంకా మరింత పెంచే శక్తి. గొంతు వరకు కనెక్షన్ ఇచ్చి ఎస్, విశుద్ధ చక్ర అనేది గాలిని మనస్ఫూర్తిగా పీల్చుకోవడం. అది కూడా చెట్లలో ఉన్న గాలిని పీలిస్తే ఇంకా ఎక్కువగా బాగుంటుంది, ఎర్లీ మార్నింగ్ గాలి. సో విశుద్ధ చక్ర యాక్టివేషన్కి అది హెల్ప్ అవుతుంది. సో ఇప్పుడు స్కై కలర్ ఎనర్జీని చూస్తూ విశుద్ధ చక్ర ఫోకస్ చేస్తూ హమ్ 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 hum 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 hum. Feel the vibrations, come on everyone. Hum 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 hum. Imbalances అన్ని సెటరేట్ చేసేసుకోవాలి. hum 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 hum. Breathe in, breathe out. Breathe in, breathe out. మనస్ఫూర్తిగా హార్ట్ఫుల్గా ఆ ఎనర్జీస్ని ఫీల్ తీసుకుంటూ ఎమోషనల్ ఎనర్జీని కనెక్ట్ అవుతూ మంచి ఫీల్ తోటి నుదుటి దగ్గరికి వెళ్ళిపోండి. మంచి ఎనర్జీ ఫోకస్ని చేస్తూ ఓం, బ్లూ కలర్ ఎనర్జీ, ఇండిగో కలర్, ఓం 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 ఓం. బ్లూ కలర్ ఆకాశాన్ని చూసినప్పుడు మనకి ఆజ్ఞా చక్ర చాలా ఈజీగా యాక్టివేట్ అవుతుంది. నక్షత్రాలను చూస్తూ గమనించినప్పుడు ఓం 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 ఓం. ఫీల్ ద వైబ్రేషన్స్, కమ్ ఆన్ ఎవ్రీవన్. ఆ కనెక్షన్తో అలాగా మొత్తం చక్రాస్ అన్ని ఎనర్జీ ఫ్లో అవుతున్నట్లుగా చూస్తూ చేయాలి. శబ్దధ్వనితో కనెక్ట్. ఓం 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 ఓం
ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం ఓం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇంకా లాస్ట్గా సహస్ర చక్ర పర్పుల్ కలర్. ఒక్కసారి శరీరాన్ని గమనించుకుని తర్వాత పర్పుల్ కలర్కి వెళ్ళండి. ఫస్ట్ రెడ్ కలర్ మీద ఫోకస్ చేయండి. ఆ కాంతి, రెడ్ బాల్ అలా రౌండ్ తిరుగుతూ చిన్నగా కాంతిని పైకి తీసుకెళ్తూ అది ఆరెంజ్ కలర్ ఎనర్జీని మీట్ అయ్యి, ఆరెంజ్ ఎల్లోని మీట్ అయ్యి, ఎల్లో గ్రీన్ని మీట్ అయ్యి, గ్రీన్ స్కై కలర్ని మీట్ అయ్యి, స్కై కలర్ బ్లూ కలర్ని మీట్ అయ్యి, చక్రాస్ అన్నిటిలో ఎనర్జీ అన్ని బాల్స్ యాక్టివేషన్లోకి వచ్చి తలపైకి మొత్తం ఎనర్జీ అంతా కనెక్ట్ అయింది. ఇప్పుడు సహస్ర చక్ర ఎక్కువగా పౌర్ణమి రోజు మెడిటేషన్ చేసే వాళ్ళకి సహస్ర చక్ర ఎనర్జీ చాలా బాగుంటుంది. ఎస్, ఆ ఎమోషన్ తీసుకుని ఒక పీస్ ఎనర్జీ ఫీల్ అవ్వాలి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. ఇప్పుడు మొత్తం 7 చక్రస్ని వెన్నెముక స్ట్రైట్గా పెట్టుకుని లక్ష్మీ ముద్రలో కానీ కుబేర ముద్రలో కానీ కూర్చుని ఒక్కొక్క ఎనర్జీని బాగా కనెక్షన్ ఇవ్వండి. బాగా కనెక్ట్ అవ్వండి ఒక్కొక్క ఎనర్జీని. బాల్స్ అన్నిటినీ చూసుకుని మెల్లగా చేతులు రబ్ చేసి ఒక్కొక్క దాని మీద టచ్ చేయండి. బ్యాక్ సైడ్ నుంచి సురక్షితంగా ఉన్నాను, భూశక్తి కనెక్షన్లో ఉన్నాను, నీటి కనెక్షన్లో ఉన్నాను, సూర్యశక్తి కనెక్షన్లో ఉన్నాను. ఒక్కొక్కటి టచ్ చేస్తూ ప్రకృతి కనెక్షన్లో ఉన్నాను, చెట్ల కనెక్షన్లో ఉన్నాను, ఆకాశ కనెక్షన్లో ఉన్నాను, చంద్రుని కనెక్షన్లో ఉన్నాను, విశ్వ కనెక్షన్లో ఉన్నాను. ఎస్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. మొత్తం ఆ ఎనర్జీస్ అన్నిటినీ నేను నాలో ఈడెన్ ఎనర్జీస్గా సేఫ్గా ఉపయోగించుకుంటున్నాను అని ఒక మాట అనండి. దాగి ఉన్న శక్తిని హిడెన్ ఎనర్జీగా ఉంచి ఉపయోగించుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు నమస్తే పోజ్ తీసుకుని నేను చెప్తున్న ఎఫర్మేషన్స్ని విజువల్ చేయండి. అది కూడా ఎక్కువ టైం తీసుకోవద్దు, పిక్చర్ బ్రెయిన్లో పడిపోవాలంతే. ఈరోజు నేను మూలాధారకి సంబంధించిన ఒక 2 టిప్స్ చెప్తాను, అవి తర్వాత ఫాలో అవుతారు. కానీ నమస్తే పోజ్ తీసుకోండి. నా కుటుంబాలన్నింటిలో నేను ఫస్ట్ మల్టీ మిలియనియర్గా జీవిస్తున్నాను. నీకున్న కార్లు, ఇల్లు, మీ వాళ్ళందరూ, మొత్తం మన వాళ్ళందరిలో డబ్బున్న వాళ్ళు నువ్వే తెలుసా? మిగతా వాళ్ళందరూ డబ్బున్న వాళ్ళు, కానీ
నువ్వు అందరికంటే ఒక స్టేజ్ ఎక్కువలో ఉన్నావని వాళ్ళ నోటితో వాళ్ళే చెప్తున్నారు. అలా వినండి. ఎవరు ఆ మాటలు పలుకుతున్నది? మీకు యాంటీగా ఉన్న వాళ్ళైతే పలకరు, వాళ్ళని చూడొద్దు. మీ కజిన్సో సిస్టర్సో లేకపోతే మీ ఫ్యామిలీలో ఇంకా అత్తల పిల్లలు ఇంకెవరో ఉంటారు కదా, వాళ్ళ నోట్లోంచి అసలు వాళ్ళకి మీకు ఏ రౌద్రం లేదు. చాలా ప్రశాంతమైన ఎనర్జీ కలిసినప్పుడు హాయ్ హాయ్ బాయ్ బాయ్ అలాంటి వాళ్ళు అంటున్నారు మీతో. మన మొత్తం ఎంటైర్ ఫ్యామిలీలో నువ్వే తెలుసా మల్టీ మిలియనియర్వి. వాళ్ళ నా వాయిస్ కాదు, వాళ్ళ వాయిస్గా వినాలి అది. ఎస్, అలాంటి స్థితిని ఒక్కసారి చూసుకోండి. ఇల్లు, కార్లు, ప్రతి నెల వచ్చే ఆదాయం, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్స్ సక్సెస్లు ఇవ్వడం, లక్షల కోట్ల రూపాయలకి అది దారి తీయడం, కోట్ల రూపాయల డబ్బు మీ సొంతం అవడం, మీరు అన్నదానాలు చేయడం. మల్టీ మిలియనీర్స్ ఎప్పుడు సేవా కార్యక్రమాలు ఎక్కువ ఉంటారు. విద్యాదానాలు చేయడం, మీ వరకు వచ్చిన వాళ్ళకి మీరు చేయగలిగింది చేయడం, మీ బిజినెస్లు అసలు మీ కాల్ ఎక్కడ పెడితే అక్కడ ఫాస్ట్గా వేగంగా ధన లాభాలని పొందడం, విజయాల్ని పొందడం, మీరు 2-3 పెట్టినా కానీ అన్నీ కలిసి రావడం, నెలకి 5-6 రకాల మార్గాల్లో ఇన్కమ్లు రావడం, అన్నీ చూడాలి. అన్నీ చూడాలి, మనస్ఫూర్తిగా చూడండి. యూనివర్స్ని నమస్తే పోస్ట్ తీసుకుని కనెక్షన్ ఇస్తూ చూడండి. డబ్బు వెల్లువల మీ వైపు ప్రవహించి ఎక్కడ పడితే అక్కడ భూములు ఆస్తులు కొనడము, బిజినెస్లు పెట్టడము, ఆ బిజినెస్లు మీరున్నా లేకపోయినా సిస్టమ్ ప్రకారం వెళ్ళిపోతూ ఉండడం. ఒక మంచి కనెక్షన్ తీసుకోండి. మిలియనియర్ ఎనర్జీ. అన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకోండి. మీలో ఎప్పుడైనా నేను చేయగలనా అనే డౌట్ వస్తే ఎస్, వయసుతో సంబంధం లేదు, కంప్లీట్గా ఎనర్జీ మాత్రమే. టైము వయసు మనకి సంబంధం లేదు, ఓన్లీ ఎనర్జీ, మన మైండ్ ఎనర్జీ. చెయ్యగలను. ఎస్, ఐఎమ్ ఏ ఫస్ట్ మల్టీ మిలియనియర్ ఇన్ అవర్ ఓల్ ఫ్యామిలీ. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్, రెండవది, విశ్వంలో నా ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. మల్టీ మిలియనియర్గా మీరు అవ్వాలి అంటే అయ్యారు. ఆ కనెక్షన్ తలుపులు తెరుచుకోవాలి. ఎలాంటి తలుపులు? కోట్ల రూపాయలు ఇచ్చే అవకాశాల తలుపులు తెరుచుకోవాలి. అప్పులు తీరే తలుపులు తెరుచుకోవాలి. ఆర్థిక స్వేచ్ఛ వైపు వెళ్ళే తలుపులు తెరుచుకోవాలి. పెద్ద పెద్ద కంపెనీలు పెట్టినా దాన్ని రన్ చేయగలిగే తలుపులు తెరుచుకోవాలి. మీలో ఉన్న మెటా అవేర్నెస్, పిచ్యూటరీ గ్లాండ్, పీనియల్ గ్లాండ్ యొక్క ఎనర్జీస్ తలుపులు తెరుచుకోవాలి. సంపద యొక్క తలుపులు తెరుచుకోవాలి. అలాంటి తలుపులు తెరుచుకున్నట్లుగా అంతకుముందు నేను ఒకసారి అవకాశాలని అట్రాక్ట్ చేసే మెడిటేషన్ చేయించాను. విశ్వమంతా తీగల లాంటి శక్తి పంపించి దాన్ని రిసీవ్ చేసుకోవడం. ఇప్పుడు కూడా ఆ భావాన్ని జస్ట్ అలా తీసుకుని మనస్ఫూర్తిగా అనుకోండి. ఆ ఎనర్జీని, విశ్వంలో నాకు ఆర్థిక స్వేచ్ఛకు తలుపులు తెరుచుకున్నాయి. అలాంటి పెద్ద పెద్ద అవకాశాల్లో మీరు పొందారు అన్నట్టు థ్యాంక్ యూ చెప్పుకోండి. జస్ట్ అలా ఒక విజువల్, ఒక ఇమేజ్ని చూడండి, అంతే చాలు. తర్వాత ఈ ప్రాసెస్లో మీరు మల్టీ మిలియన్ అవ్వాలి అనే ప్రాసెస్లో లాభదాయకమైన పరిచయాలు ఏర్పడ్డాయి. అంటే గ్రోత్ మైండ్ సెట్ వాళ్ళు, గొప్పవాళ్ళు, డబ్బు మీద ఇంకా ఫోకస్ చేసేవాళ్ళు, డబ్బు గురించి ప్రేమగా ఆలోచించేవాళ్ళు, ధనం గురించి ఇంకా ఇంకా ఆకర్షణ అనే కనెక్షన్లు ఉండేవాళ్ళు, అన్నిటికంటే ముఖ్యంగా అదృష్టవంతులు. ఒక్క అదృష్టవంతుడితో ఉంటే చాలంట ప్రపంచమంతా అదృష్టవంతులుగా మారిపోయే అవకాశాలు ఉంటాయంట. అలాంటి అదృష్టవంతులు ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏం చేసినా కలిసి వస్తూ ఉంటుంది. వాళ్ళతో ట్రావెల్ చేస్తే చాలు, చాలా ఎనర్జీస్ మనం గెయిన్ చేస్తాం. అలాంటి పరిచయాలు మీ జీవితంలో ఉన్నట్లుగా ర్యాండమ్గా పిక్ చేసుకుని విజువల్ చేయండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళని మీకు ఎవరైనా అనిపిస్తే థ్యాంక్ యూ చెప్పుకోండి, కానీ కొత్త వాళ్ళని అట్రాక్ట్ చేయండి. పరిచయాలంటే మళ్ళీ మెంటర్స్ ఎనర్జీ అన్నట్టు తీసుకోకూడదు. మీ బిజినెస్లో మీకు అవకాశాలు చెప్పేవాళ్ళు, ఆ తలుపులు వాళ్ళ ద్వారానే తెరుచుకుంటాయి. ఇది చేస్తే ఇలా రిజల్ట్ వస్తుంది, ఇది చేస్తే ఇలా ఉంటుంది, నేను చేస్తున్నాను, నువ్వు కూడా కావాలంటే చెయ్యి, ఇలా ఐడియాస్ ఇస్తూ మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ మీలో ఉన్న సామర్థ్యాల్ని వాళ్ళు ఎప్పుడు హైలైట్ చేస్తారు. అలాంటి పరిచయాలు. అలా మీరు మంచి మంచి ఫ్రెండ్స్ కలిగి ఉండడము, లంచ్లు చేయడము, డిన్నర్లు చేయడము, హ్యాపీగా వాళ్ళతో టైం స్పెండ్ చేయడము, వాళ్ళు మిమ్మల్ని ఇంకా
గ్రోత్కి ఉపయోగపడ్డము, వాటన్నిటి పరిచయాల్ని థ్యాంక్ యూ చెప్పుకుని నా జీవితంలో రాబోతున్న పరిచయాలకి థ్యాంక్ యూ అనండి. నాకు ఆకస్మిక ధనయోగం ఉంది అందరూ. నేను డబ్బు విషయంలో నా చరిత్రను రాశాను. ఆకస్మిక ధనయోగం అంటే ఏంటో తెలుసా? మీరు ఎఫర్ట్స్ పెట్టకుండానే సడన్ మనీ ప్రవాహం రిజల్ట్ చేయడం. ఎఫర్ట్స్ తక్కువ ఉంటాయి, రిజల్ట్స్ ఎక్కువ ఉంటుంది. ఆ ఫీలింగ్ తీసుకోండి. ఆకస్మిక ధనయోగం ఉంది, నేను డబ్బుల విషయంలో నా చరిత్రను రాస్తాను. అందరూ చెప్పుకుంటున్నారు, నేమ్ అండ్ ఫేమ్ ఉంది ఇందులో. పలానా పర్సన్ ఒకప్పుడు అసలు ఏం లేదన్నట్టే ఉండేవాళ్ళు, ఒక్కసారిగా లైఫ్ టర్న్ అయింది, కలిసి వచ్చింది. అలాంటి మాటలు వింటున్నారు. మీకు కలిసి వచ్చిన మాటలు, కలిసి వచ్చినప్పుడు ఏదైనా చేయగలరులే అనే మాటలు వింటున్నారు. బట్ అది మీ పాజిటివ్ ఎనర్జీ. థ్యాంక్ యూ చెప్పుకోండి. అంతులేని సంపదకి తాళం చెవి మీరే. ఏది జరిగినా మీ ద్వారా జరుగుతుంది, మీ నుంచి జరుగుతుంది, మీ ద్వారా జరుగుతుంది, మీ నుంచి జరుగుతుంది. ఆ కీని, గోల్డెన్ కీని నేనే. ఏ విజయం వైపు అడుగు వేయాలన్నా ఫస్ట్ నేను లేనిదే సక్సెస్ లేదు. తాళం నా దగ్గరే ఉంది. 100 తాళాలు ఉండని, అందులో ఒకటి కరెక్ట్ తాళం నా మైండే గైడ్ చేస్తుంది. ఆ విజయాన్ని నా మైండే గైడ్ చేస్తుంది. సంపదని నా మైండే అట్రాక్ట్ చేస్తుంది. కావాలంటే మీరు ఇలాగే విజువల్ చేయండి. మీ జీవితంలో ఎన్నో ఛాలెంజెస్, 100 ఛాలెంజెస్ ఉన్నా కానీ మీకు అనవసరం. ఏదైతే కోట్ల రూపాయలు ఇచ్చే ఛాలెంజ్ ఉందో ఆ తాళం మీరు ఆటోమేటిక్గా మీ మైండ్ చెప్పి మరీ ఓపెన్ చేస్తున్నారు. అలాంటి విజువల్ చేసి థ్యాంక్ యూ చెప్పుకోండి. దాని వైబ్రేషన్ అలా ఉంచుకుని, నా బ్యాంక్ బ్యాలెన్స్లు రోజు రోజుకి పెరుగుతున్నాయని అనుకుని, నా డబ్బు ఎక్కడ పెట్టుబడితే అక్కడ రెట్టింపు అవుతుంది. ప్రతి నెల ఆదాయం అధిక స్థాయిలో ఉన్నట్టు చూసుకోండి. నెలకి ఎంత కాదనుకున్నా 33 లక్షల పై మాటే అని ఎమోషన్ తీసుకోండి. నాకు ధనయోగం ఉండడం వల్ల ఏది చేసినా ఫలిస్తుంది. ధనయోగం ఉన్న వ్యక్తిని నేను. పూర్తిగా విలాసవంతమైన ప్రపంచంలో నివసిస్తున్నాను. మీ ఇంటి కార్లు, మీ ఎదురు కార్లు, మీ ఇంట్లో ఉన్న మంచి ఫర్నిచరు, లగ్జరీ లైఫ్, మీ లైఫ్ చూస్తే అబ్బా వీళ్ళలాగా ఉండాలి, ఈ ఇంట్లో ఉండాలి, ఇలా జీవించాలి అనే భావం క్రియేట్ అవ్వాలి పక్క వాళ్ళకి. అట్ ద సేమ్ టైం మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాలి. అంత విలాసవంతమైన ప్రపంచంలో నివసిస్తున్నట్లుగా చూసుకోండి. మీరు నైట్లు పడుకుంటున్నప్పుడు కూడా, నిద్ర సమయాల్లో కూడా మిలీనియర్ ఎనర్జీని పొందుతున్నారు. అలాంటి ఇన్కమ్ సోర్సెస్, ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నట్టు పడుకున్నప్పుడు కూడా నైట్ అంతా పడుకున్నారు, మార్నింగ్ నిద్ర లేచి ఫోన్ చూసుకోగానే మంచి మంచి శుభవార్తలు వింటున్నారు. మనీ పెరగడాలు, క్రోర్స్ ఆఫ్ మనీ రిసీవ్ చేసుకోవడాలు, ఇన్కమ్ సోర్సెస్ పెరగడాలు, సక్సెస్ రావడాలు, ఇలాంటివన్నీ వింటున్నారు. నిద్ర సమయాల్లో కూడా నేను మిలీనియర్ ఎనర్జీలోనే ఉన్నాను. అంతేకాదు మీ సబ్ కాన్షియస్ మైండ్ విశ్వంలో ఎక్కడికి వెళితే మిలీనియర్ ఎనర్జీ పొందుతారో అక్కడికి పంపిస్తుంది. థ్యాంక్ యూ. నా ఆర్థిక పరిస్థితులు నాకు అనుకూలంగా మారి నేను మల్టీ మిలీనియర్ని అయ్యాను. సరైన డబ్బు ప్రణాళికలతో మిలీనియర్ని అయ్యాను. ఈ కనెక్షన్ తీసుకోండి. ఆర్థిక పరిస్థితులు అనుకూలంగా మారాయి, మల్టీ మిలీనియర్గా అయ్యారు. సరైన డబ్బు పరిస్థితులు మీకు అనుకూలించాయి. ఆ వైబ్రేషన్ తీసుకుని మళ్ళీ ఫస్ట్ మల్టీ మిలీనియర్గా మీ ఫ్యామిలీలో ధన ప్రవాహంతో జీవిస్తున్న మిమ్మల్ని, సింపుల్గా ఉన్నారు, అందంగా ఉన్నారు, కంఫర్ట్గా ఉన్నారు, అందరిలోని చాలా పాజిటివ్గా ఉన్నారు. వీడు ఇలా ఉన్నాడు కాబట్టి వీడికి ఎంత అదృష్టం కలిసి వస్తుందేమో అని మిమ్మల్ని చూసి పాజిటివ్నే నేర్చుకుంటున్నారు మీ చుట్టూ ఉన్న వాళ్ళు. అలాంటి ఎనర్జీ కలిగి ఉన్నందుకు థ్యాంక్ యూ అని చెప్పి ఓవరాల్గా మీరు ఒక ఇమేజ్ని చూసుకోండి. మిమ్మల్ని మీరే రిచ్గా ఉన్న ఇమేజ్ని చూసి థ్యాంక్ యూ చెప్పుకొని హ్యాండ్స్ రబ్ చేసి బాడీ అంతా టచ్ చేయండి. ఫేస్ని, కాళ్ళని, చేతుల్ని, అరికాళ్ళని, అరచేతుల్ని, తల నుంచి కాళ్ళ వరకు, తల నుంచి కాళ్ళ వరకు. ఎస్. రైటింగ్ తర్వాత చేద్దాము. ఇదే ఎనర్జీలో హీలింగ్ ఇచ్చేస్తాను. చక్రస్ కనెక్షన్లో ఉన్నారు కాబట్టి ఈరోజుకి వాటర్ టెక్నిక్ మీరు తర్వాత చేసుకోండి, లేదా క్లాస్ ఎండింగ్లో అయినా నేను చేయిస్తాను. ఎస్. స్నేహితులు, మనోవాంఛ
ఫలసిద్ధిరస్తు. మనోవాంఛ ఫలసిద్ధిరస్తు. ఎస్. లోకా సమస్తా సుఖినో భవంతు. మీ శక్తికి థ్యాంక్ యూ చెప్పుకోండి, విశ్వశక్తికి థ్యాంక్ యూ చెప్పండి. లోకా సమస్తా సుఖినో భవంతు. చేతులు 2 రౌండ్ తిప్పుతూ మనస్ఫూర్తిగా ప్రేమగా లోకా సమస్తా సుఖినో భవంతు. నాలోనే ఉన్న సమస్తమా, ఆనందాలు, విజయాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, శక్తి, జ్ఞానం, బలం, ధైర్యం, ప్రతిదీ నాలోనే ఉన్న సమస్తమా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. హ్యాండ్స్ రబ్ చేసి నుదుటి మీద పెట్టుకుని నాలో ఉన్న శక్తికి కృతజ్ఞతలు, థ్యాంక్ యూ. బుగ్గల మీద, గొంతు మీద థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. ఈరోజు మీరు చేయాల్సిన ఒక పని చెప్తాను, వెళ్ళకండి ఎవరు, అయిపోయింది అని. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ బ్యూటిఫుల్ డే. చేతులు చూసుకుంటూ కళ్ళు తెరిచి రింగ్స్ని, మెల్ల ఉన్న చైన్స్ని కిస్ చేసి థ్యాంక్ యూ చెప్పుకుని, ఈ హీలింగ్ మీరు తీసుకున్నప్పుడు మీరు తీసుకోవాల్సిన ఒక 2 జాగ్రత్తలు ఉన్నాయి అందులో. ఎస్, ఫస్ట్ బ్యూటిఫుల్ స్మైల్తో ఐస్ ఓపెన్ చేసేయండి. హ్యావ్ ఏ గ్రేట్ డే, హ్యావ్ ఏ గుడ్ డే, హ్యావ్ ఏ వండర్ఫుల్ డే. థ్యాంక్ యూ. ఎస్, అందులో ఫస్ట్ ఇది యాలకులు ఉంటాయి కదా, యాలకుల్ని కొంచెం హాట్ వాటర్ తీసుకుని ఒక 3 నానబెట్టేసి ఆ నీళ్ళని మీరు బాత్ చేస్తున్న నీళ్ళు కలిపి చేయండి ఈరోజే. తర్వాత మీరు చేసినా చేయకపోయినా దాని ప్రభావం ఏముండదు. ఇప్పుడు మీరు బాత్ చేస్తున్నప్పుడు బాగా హీట్ అయిపోయి ఉన్న వాటరు బాగా మరగబెట్టండి, ఎక్కువ వేడైపోవాలి. ఆ వాటర్లో 3 దాల్చిన చెక్కల్ని 3 యాలకుల్ని, ఓన్లీ యాలకులు మాత్రమే, ఇంకేం వేయొద్దు, ఓన్లీ యాలకులు 3 తీసుకుని వాటిని డైరెక్ట్ వేసేయండి. పగలగొట్టడం కూడా చేయొద్దు, డైరెక్ట్ వాటర్లో వేసేయండి. ఆ వేడి నీటిలో వేసి ఆ ఎసెన్స్ అంతా ఆ వాటర్ తీసుకున్న తర్వాత ఒక 10-15 మినిట్స్, హాఫ్ అన్ అవర్ దాన్ని అలా వదిలేసి ఆ వాటర్ని మీరు స్నానం చేసే వాటర్లో కలుపుకుని ఈరోజు ఒక్క రోజుకి ఇలా స్నానం చేయండి. ఇదొకటి. అండ్ 2, నైట్ పడుకునేటప్పుడు జస్ట్ కొంచెం మాత్రమే, ఎక్కువ కాదు, పసుపు మింగండి. ఈ ఒక్క రోజు చేయాల్సిన అవసరం. అబండెన్స్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాను, ఎల్లో ఎనర్జీ మింగుతూ అబండెన్స్ ఎనర్జీ, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఎనర్జీని రిసీవ్ చేసుకుంటున్నాను అని పసుపుని కావాలంటే మీరు వాటర్లో నార్మల్ వాటర్లో, హాట్ వాటర్ కాదు, నార్మల్ వాటర్లో కలుపుకుని తాగొచ్చు. లేదా పసుపు జస్ట్ అలా చేతితో చిటికెడు తీసుకుని మింగి మామూలుగా వాటర్ తాగేయచ్చు పడుకునే ముందే. ఇంకా అది లోపలికి వెళ్ళాక ఇంకా వేరే ఏమీ పంపించకూడదు. సో అందుకని ఇంక నేను ఫుడ్ తినేసాను, అంతా అయిపోయింది, డైజెస్ట్ కూడా అయిపోయింది, ఇంక నేను పడుకోబోతున్నాను అనుకున్నప్పుడే చేయండి. ఇవి 2 ఖచ్చితంగా చేయండి, ఓకేనా? ఈ రోజు వరకు మాత్రమే వీటికి ఎనర్జీ ఉంటుంది. డైలీ కనెక్షన్లో యూజ్ ఉండదు. ఈరోజు మర్చిపోయిన రేపు చేయొచ్చా, ఏం ఆప్షన్స్ ఉండవు. ఈరోజే పక్కగా. ఎస్, డన్. సో అందరూ చేయండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రిసీవ్ చేసుకున్నాను అనే ఎమోషన్ క్యారీ చేయండి. ఐ థింక్ ఎంతమంది సెన్స్ చేశారో నాకు తెలియదు, కానీ ఆ రిలీఫ్ ఎనర్జీని మీరు ఇంకా రిసీవ్ చేసుకోవాలి, ఆ కనెక్షన్ మీరు ఇంకా పొందాలి. థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రాసెస్లో మీకు కొన్ని దిష్టి దోషాలు ఉన్నా కూడా పోతాయి. ఎనీవే, విజయభవ. వెళ్తున్న వాళ్ళు వెళ్ళండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే. నెక్స్ట్ August 12th క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి కదా, అక్కడ నితిక ప్రేయర్లో ఎక్కువ ఫోకస్ చేయబోతున్నాము. కనెక్ట్ అవ్వండి. ఇప్పటికే మీరు ఎనర్జీ సిస్టంలో ఒక కనెక్షన్లో ఉన్నారు. దగ్గర వరకు కర్మల్ని క్లియర్ చేసుకునే ప్రాసెస్ చెయ్యాలి. ఎప్పుడు మనం ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలంటే మనం అనుకున్న పనులు అవ్వనప్పుడు,
మనం అనుకున్న రిజల్ట్ ఇంకా రానప్పుడు, నిజానికి రిజల్ట్ వచ్చిన వాళ్ళు ఫోకస్ చేయకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళు చెప్పకపోయినా చేస్తారు. రిజల్ట్ రాని వాళ్ళే ఇంకా ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇంకా తప్పదు, ఇంకొక ఆప్షన్ లేదు. ఎందుకంటే కర్మల్ని క్రియేట్ చేసుకునే పోరాటంలో మన ఎనర్జీ గెలవాలి, కానీ ఆపోజిట్ ఎనర్జీ గెలవకూడదు ఎప్పుడు కూడా. సో అందుకని యూజ్ చేసుకోండి క్లాసెస్ యొక్క సర్వీసెస్ని. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. డన్. థ్యాంక్ యూ ఆల్. ఒకసారి మీతో మీరు హ్యాపీగా హార్ట్ మీద వేసుకుని నాకు కలిగి ఉన్న ప్రతి ఎనర్జీకి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇన్ని రోజులు నేను చేసిన గ్రాటిట్యూడ్ ఎనర్జీస్ అన్నిటినీ ఒకసారి గుర్తు చేసుకుని థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను అని ఫీల్ తీసుకోండి. అలాగే రేపు ఏవైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో వాటిని మీరు ఫోకస్ చేయండి. ఈరోజు ఇప్పుడు ఒక చిన్నది రాయాలి. ఎలాగో రికార్డు ఉంది, మిగతా వాళ్ళు రికార్డ్ చూసి రాయొచ్చు, వెళ్ళే వాళ్ళు ఉన్న వాళ్ళు మాత్రం బుక్ పెన్ తీసుకోండి. బుక్ పెన్ తీసుకోండి. ఇన్ని రోజులు ఈ 3 months ఎనర్జీలో, ఈ కనెక్షన్లో మీరు చాలామందికి ఒకటి నిన్న నేను ఒక ఆలోచన చేస్తుంటే సడన్గా నా మైండ్కి స్ట్రైక్ అయింది. అది ఎప్పుడో నేను ఎక్కడో విన్నది అనుకుంటాను. నిన్న ఒక మేడంతో మాట్లాడుతున్నప్పుడు వచ్చింది మాట నాకు ఆటోమేటిక్గా థాట్లో. అదేంటి అంటే, చెప్తే మారిపోయేటట్టయితే ప్రపంచం అంతా ఖురాన్లోని, బైబిల్లోని, భగవద్గీతలోని ఎన్ని మంచి విషయాలు ఉంటాయి కదా. చెప్తే మారిపోయేటట్టయితే పవిత్ర గ్రంథాల్లో ఎంతో మంచి చెప్పి ఉంటుంది ఆల్రెడీ. కానీ మనుషులు మారుతున్నారా? లేదు. ఎందుకని? కర్మక్రియలు పోతే తప్ప ఒక్కసారిగా మారలేరు. సో అందుకని ఈ 3 monthsలో కొంతమంది ఏంటి అంటే వాళ్ళకి జరిగే మంచిని కూడా గుర్తించరు, లేయర్స్ ఫామ్ అయి ఉంటాయి. ఈవెన్ పక్క వాళ్ళు చెప్తున్న మాట లోపలికి కూడా రిసీవ్ చేయబడుతూ ఎంతసేపు ఒకటే కాన్సెప్ట్ నడుస్తుంది బ్రెయిన్లో. అలాంటి వాళ్ళు ప్రపంచాన్ని నిజమైన అంతర్దృష్టితో చూడలేకపోతారు. సో అందుకని మీరు ఒక్కసారి నా అంతర్దృష్టితో చూస్తున్నాను అని అనుకుంటూ మీరు ఈ 3 monthsలో ఎలాంటి సంకేతాలు పొందారు? ఇల్లు కొన్న వాళ్ళని చూసారా? కారు కొన్న వాళ్ళని చూసారా? బంగారం కొన్న వాళ్ళని చూసారా? లేదా మీరే బంగారం కొన్నారా? లేదా మీరే బిజినెస్ స్టార్ట్ చేశారా? లేకపోతే పెద్ద పెద్ద బిజినెస్లు చేసే వాళ్ళని చూసారా? అసలు మొత్తం ఈ 3 monthsలో మీరు ఆర్థిక స్వేచ్ఛ వైపు అడుగులు వేసే విధంగా ఏ పాజిటివ్స్ని చూసారో ఒక 5 రాయండి. ఎట్ ద సేమ్ టైం మీకు జరిగిన ఎక్స్పీరియన్సెస్ కూడా రాయండి. కమాన్ ఫాస్ట్గా. ఏ పాజిటివ్స్ మీరు చూసారు? ఇప్పుడు లైక్ ఎగ్జాంపుల్ నేనున్నాను. సో నా లైఫ్లో నేను చూసిన పాజిటివ్స్లో ఎక్కువగా ఈ 3 monthsలో గోల్డ్ రిలీజ్ చేసిన వాళ్ళ ఎనర్జీస్ని చాలా చూసా. నేను ఆ ఎనర్జీ రిసీవ్ చేసుకున్నాను. ఎట్ ద సేమ్ టైం మన గ్రూప్లో ఎక్కువ మంది బారోయింగ్ క్లియర్ చేయడము, గోల్డ్ రిలీజ్ చేయడము ఎక్కువ చూసా. అలా మీరు ఏం ఎనర్జీని చూసారు? మీ మైండ్ ఏం తాకింది? ఇదొకటి రాయాలి. అండ్ 2, ఇల్లులు కనెక్షన్ ఉన్న వాళ్ళని, ఇల్లుల కోసం ప్లాన్ చేసే వాళ్ళని, పెద్ద పెద్ద ఇల్లులు కనెక్షన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళని కూడా చూసాను నేను. అది 2వ కనెక్షన్ ఈ 3 monthsలో. అండ్ అవుట్ సైడ్ ఎనర్జీలో అయితే ఓపికగా పీస్ ఎనర్జీలో ఉన్న వాళ్ళని ఎంతోమందిని చూసా. అంటే ఏం జరుగుతున్నా కానీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళని నేను ఎక్కువ మందిని చూసా ఈ 3 monthsలో. అది నాకు సైన్ అని తీసుకుంటున్నాను నేను యూనివర్స్ నుంచి. అలా మీకు పర్సనల్గా మీ మైండ్ టచ్ అయిన సైన్, మీ మైండ్ని టచ్ చేసిన సైన్ ఒక 5 రాయాలి. ఒక 5. అంతర్దృష్టితో చూడండి. కళ్ళతో చూసిన వద్దు, అంతర్దృష్టితో అడగండి, అది ఇస్తుంది.
ఒక 5 మీరు రాయాలనుకుంటే 30, 40, 50 కూడా రాయొచ్చు. మీరు తర్వాత కనెక్ట్ అవ్వండి. ఇప్పుడు 5 రాయండి చాలు. ఇప్పుడు 5 రాయండి చాలు. 5 రాస్తే వాటన్నిటికీ ఒక సింబల్ వేసేసి డివైన్ ఎనర్జీకి థ్యాంక్ యూ అని రాయండి కింద. అవి మీ జీవితంలో ఉన్నవైనా లేనివైనా నా జీవితంలో ఈ ఎనర్జీస్ నేను పొందుతున్నందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఫోకస్ చేసేలాగా ఉండాలి. ఎస్, రాసేస్తే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. ఇందులో కింద ఎండింగ్లో కూడా సేమ్ ఆ గ్రోత్ అలా వేసేసి థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీ, వీటన్నిటిని నేను నెక్స్ట్ పొందబోతున్నందుకు అని రాసి వదిలేయండి. గ్రోత్ సింబల్ వేసి థ్యాంక్ యూ డివైన్ ఎనర్జీ, నెక్స్ట్ వీటన్నిటిని నేను పొందుతున్నందుకు థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గుడ్ డే, హ్యావ్ ఎ గ్రేట్ డే, హ్యావ్ ఎ బ్యూటిఫుల్ డే, హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. డౌట్స్ ఉన్న వాళ్ళు అడిగారు, కానీ దానికి ముందు మీరు అబ్జర్వ్ చేసిన సైన్స్ ఏంటి? ఫస్ట్ 5 రాశారు కదా, అవి చార్ట్లో టైప్ చేయండి. మీరు ఎక్కువ మంది అబ్జర్వ్ చేసినవి అవుట్ సైడ్ కూడా, ఓన్లీ మన క్లాసెస్ వరకే తీసుకోకండి. అవుట్ సైడ్ కూడా మీకు ఎలాంటి సంకేతాలు వచ్చాయి, ఎలాంటి పనులు అయ్యాయి మనీ ప్రవాహంలో, వాటిని చార్ట్లో టైప్ చేయండి. ఎగ్జాంపుల్గా గోల్డ్ కొనాలి అని ఇంట్యూషన్ ఎనర్జీ చెప్పింది. ఎస్, హౌస్ పర్చేజ్, గోల్డ్ కొన్నాము, న్యూ బిజినెస్, కారు, జాబ్ ఆపర్చునిటీ, మేము కారు కొన్నాం, గోల్డ్ కొన్నాం, గోల్డ్ రిలీజ్ చేసాం, గోల్డ్ కన్సిస్టెన్సీ గమనించాను, గృహప్రవేశం చేసాము, గోల్డ్ రిలీజ్, గోల్డ్ బై, గోల్డ్ రిలీజ్, బల్క్ గోల్డ్ ఎనర్జీ, హౌస్, బిజినెస్, గోల్డ్, రిసీవింగ్ 7 lakhs, సూపర్. ప్లాట్స్ కొనడం, గోల్డ్, హౌస్, న్యూ బిజినెస్ అనమాట. 100% యాక్సెప్ట్ చేయాల్సిందే. ఎస్, డన్. ఒకసారి హార్ట్ఫుల్గా మీరు చేసిన వాటన్నిటికీ థ్యాంక్ యూ చెప్పుకుంటూ మీ కనెక్షన్ని పాజిటివ్ వేలో తీసుకోండి. హ్యాపీగా థ్యాంక్ యూ జస్ట్ ఐస్ క్లోజ్ చేసుకుని థ్యాంక్ యూ చెప్పుకుంటూ మంచి కనెక్షన్ తీసుకోండి. నేను ఈలోపు మిగతావి కూడా కంప్లీట్ చేస్తా, ఏమేమి క్లియర్ చేశారో అనేది. బిజినెస్ సక్సెస్ అయింది, గోల్డ్ పర్చేస్ చేశారు, కార్ పర్చేస్ చేశారు, మనీ రిసీవ్ చేసుకున్నారు, న్యూ హోమ్ ఓపెనింగ్ జరిగింది, సూపర్ అండి. గోల్స్ ఎలా అచీవ్ చేయాలి? భూమి కొన్నారు, రిసీవింగ్ మనీ 10 lakhs ఇన్ 3 months, 10 lakhs మనీ రిసీవ్ చేసుకున్నారు, రావాల్సిన డబ్బులు వచ్చాయి, ప్రాఫిట్స్ రిసీవ్ చేసుకున్నారు, గోల్డ్ కొన్నారు, మనీ ఎనర్జీ పెరిగింది. ఎస్, గోల్డ్ కొన్నాను, గోల్డ్ కొన్నారు, గోల్డ్ బ్యాంక్లో పెట్టి మనీ
చేయడానికి ఆప్షన్ తీసుకోండి, గోల్డెన్ కీలో ఉండాలి అని అనుకున్న వాళ్ళు. అండ్ ఇంకొకటి, ఆఫ్లైన్ క్లాసు అండ్ పర్సనల్ అపాయింట్మెంట్ గోల్డెన్ కీ క్లాస్లో ఫ్రీ యాక్సెస్ అన్నమాట. అవి బోనస్లు, వాటికి పేమెంట్ తీసేసి మిగతావి పెట్టమని అడిగారు కదా. సో అందుకని నేను ఎగ్జాక్ట్గా ఏం మాట్లాడలేకపోయాను ఆ రోజు. కొన్ని వాటికి ఎస్, అలా మొత్తం కంప్లీట్ చేశారు. సో వీళ్ళందరికీ డబ్బులు ఉండి చేస్తున్నారా గోల్డెన్ కీలో పేమెంట్? లేదు, వాళ్ళ సంకల్పం అలా ఉంది, జాయిన్ అవ్వాలి అని అనుకుని జాయిన్ అవుతున్నారు. వీళ్ళందరినీ నాకంటే నేను